హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు శుభ సంకల్పం అనే కొత్త కథ ప్రారంభించబోతున్నాను. ఇది 3 లేక 4 ఎపిసోడ్స్తో ముగుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడు వినిపిస్తాను. మానవత్వపు విలువల్ని చాటి చెప్పే చక్కటి సందేశాత్మకమైన ఈ కథను చివరి వరకు స్కిప్ చేయకుండా విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. పండక్కి సరుకులన్నీ ఉన్నాయా, ఏమైనా తేవాలా? కాఫీ తాగుతూ అడుగుతున్న భర్తకేసి ఉదాసీనంగా చూసింది సుభద్ర. ఉన్నవి చాలేండి, పిల్ల జల్లా వస్తే ఉత్సాహంగా 4 రకాలు చేయాలనిపిస్తుంది. కానీ ఈసారి బిక్కుబిక్కుమంటూ ఉన్నది ఇద్దరం. మీకెలా ఉందో కానీ నాకు మాత్రం ఏది చెయ్యాలని తినాలని అన్న ఆసక్తి లేదు బాబు. అమ్మవారి నైవేద్యం కోసం కాస్తంత పులిహోర పాయసం చేసి సరిపెడతానంతే నిర్లిప్తంగా అనేసి వెళ్ళబోతూ, సరే ఈసారికి అలా కానిచ్చేయి అంటూ భర్త పేపర్లో తలదూర్చడం చూసి మళ్ళీ వచ్చి దిగులుగా సోఫాలో చతికిలబడి, ఈరోజు నా మనసేం బాగలేదండి. ఏటా పండగంటే చాలు పిల్లలందరూ 2 రోజుల ముందే దిగేవాళ్ళు. అలాంటిది ఈసారి ఎందుకో ఎవ్వరూ కదలలేదు అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. అర్ధాంగికేసి జాలిగా చూశాడు ఆనందరావు. బాధపడకు సుభద్ర, వీలుంటే వచ్చేవాళ్లే కదా, రావటం కుదరదని చెప్పాక మనం మాత్రం ఏం చేస్తాం? అయినా రోజులు కూడా అంత బాగలేవు. 20 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నానుడి వర్షాలకి ఊరంతా ఎక్కడ చూసినా డెంగ్యూ, మలేరియా ఆసుపత్రులన్నీ పేషెంట్స్తో కిటకిటలాడిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండటం మంచిదిలేమని నేను అంత గట్టిగా రమ్మని చెప్పలేదు. ఇప్పుడు ఆ ఉధృతి తగ్గిపోయి వాతావరణం తెరిపిగానే ఉంది కదా. అయినా వాళ్ళు వచ్చేది బస్సులోనో రైళ్లలోనో కాదు, కార్లో. అక్కడెక్కి ఇక్కడ దిగేదానికి ఇబ్బంది ఏముంటుంది? పోనీ ఇప్పుడు ఫోన్ చేసి బయలుదేరమని చెప్పరాదు? భర్త వైపు ఆశగా చూస్తూ అంది సుభద్ర. ఆనందరావు తల అడ్డంగా ఊపి, ఈసారికి వద్దులేవాయ్, సంక్రాంతికి వారం ముందే వెళ్ళి అందరిని వెంట పెట్టుకుని మరీ తీసుకొస్తాను, సరేనా? ప్రస్తుతం ఆ విషయం గురించి దిగులు పడడం మానేసి వెళ్ళి త్వరగా టిఫిన్ చేయి, నాకు బాగా ఆకలిస్తోంది అనడంతో సుభద్ర చేసేది లేక బరువుగా నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళి ఉప్మా తాలింపు వేస్తూ, ఏటా పండగంటే చాలు 10 రోజుల ముందే హడావిడిగా ఫోన్ చేసేవాళ్ళు. ఈసారి పిల్లలు రావడం ఈయనకే ఇష్టం లేనట్టుంది. అందుకే ఏదో సాకు చెప్పి వాళ్ళని ఆపేసి రావడం కుదరలేదని చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నారు. ఇన్నేళ్లు తనతో కాపురం చేసిన దాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? లోపలే సడుక్కుంటూ టిఫిన్ ప్లేట్లో సర్దింది. ఇంతలో ల్యాండ్ ఫోన్ రింగ్ అవడంతో పిల్లలే చేసుంటారని అర్థమై ప్లేట్ పక్కన పెట్టి ఒక్క పరుగున లిఫ్ట్ చేసి మరుక్షణమే పుచ్చపువ్వులా విచ్చుకున్న మొహంతో భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, మీకు మంచి శుభవార్త. పిల్లలు 3 గంట క్రితమే ఇక్కడికి బయలుదేరారట. పెద్దవాడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. మీరు పిలవలేదని బెట్టు చేయకుండా అమ్మాయితో పాటు అల్లుడు కూడా బయలుదేరాట. ముందు చెప్తే మీరు వద్దంటారని కాబోలు బయలుదేరాక కాల్ చేశాడు సంబరంగా చెప్పింది. కొడుకు కూతుళ్ళ ఆగమన వార్త వినగానే ఆనందరావు భ్రుకుటి ముడిపడింది. భర్త వాళ్ళకం చూసి సుభద్ర చిన్నబుచ్చుకుని, ఏంటోనండి, పిల్లలు వస్తున్నారన్న సంతోషం మీలో మచ్చుకైనా కనిపించడం లేదు. అయినా ఇప్పుడు ఇంత మదనపడే కంటే ఎదిగిన పిల్లలకి మీరు చేయదలుచుకున్నదేదో ముందే ఒక మాట చెప్తే సరిపోయేది కదా నిష్ఠూరంగా అంది. ఆనందరావు మొహంలో గాంభీర్యం చోటు చేసుకుంది. ఇది ఫోన్లో చెప్పేంత చిన్న విషయం కాదు సుభద్ర. పైగా వాళ్ళ అనుమతి కోసం మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఆలస్యం అమృతం విషం. ఒక మంచి పని చేయాలన్న సంకల్పం కలిగినప్పుడు దాన్ని తక్షణమే ప్రారంభించాలి. ముందే నలుగురితో సంప్రదిస్తే ఎవరో ఒకరు అడ్డుపుల వేయక మానరు. అందుకే అది సానుకూలమయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకూడదనుకున్నాను. కానీ నిన్న రావటం కుదరదని చెప్పిన వాళ్ళు ఈరోజు ఆగమేఘాల మీద వస్తున్నారంటే ఎవరి ద్వారానో ఈ వార్త చూచాయగా తెలిసే ఉంటుంది. సుభద్ర కొన్ని క్షణాలు భర్తకేసి రెప్ప వాల్చకుండా చూసి, ఏమోనండి, మీ అడుగులో అడిగేస్తూ నడవడం తప్ప నేను ఎన్నడూ దేనికి ఎదురు చెప్పలేదు. నేనే కాదు, మన పిల్లలు అంతే. కానీ ఇప్పుడు ఎవరి సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాయి. అందరిలో అంతో ఇంతో స్వార్థం పెరిగే ఉంటుంది. పైగా కొడుకులు కూతురంటే పేగు తెంచుకుని పుట్టినవాళ్ళు కాబట్టి మీ మాటకు ఎదురు చెప్పకపోవచ్చు. కానీ కోడళ్ళు అల్లుడు ఏమంటారో ఆ అనుమానం, భయం మీకే కాదు నాకు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఆ విషయం గురించే వస్తే మాత్రం
అడక్కముందే ఎవ్వరి మనసు నొప్పించకుండా సున్నితంగా నచ్చజెప్పండి. ముఖ్యంగా అల్లుడు కోడళ్ళ విషయంలో జాగ్రత్త సుమండి అని హెచ్చరించి, సర్లే టిఫిన్ తినండి, నాకు అవతల బోల్డంత పనుంది, పండక్కి మనవళ్ళు మనవరాళ్ళకి ఇష్టమైన జంతికలు పూతరేకులు చేయాలి అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆనందరావు సాలోచనగా తల పంకించి లేచి, సుభద్ర, ఒకసారి విశ్వాన్ని కలిసి వస్తా, తలుపేసుకో అని భార్యకి చెప్పి బయటికి నడిచాడు. 60 ఏళ్లు దాటిన ఆనందరావుకు ఇంచుమించు అదే వయసున్న విశ్వనాథం సహోపాధ్యాయుడే కాదు, సన్నిహితుడు, ఆత్మీయుడు కూడా. వాళ్ళ స్నేహం గత 50 ఏళ్లకు పైగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం లభించేది రెండో వారి సమక్షంలోనే. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.